అంటూ ఇంకెప్పుడైనా వెళ్తే నిన్ను నువ్వు జాగ్రత్తగా కాపాడుకో. సాఫ్ట్ డ్రింక్ అని వాళ్ళు ఏది ఇస్తే అది తీసుకోకు. నిజంగా నిన్ను రాత్రి ఆ సిచ్యువేషన్లో అమ్మ చూసుంటే బాధపడేది. తను ఇప్పుడున్న పరిస్థితుల్లో తనని ఇప్పుడు బాధ పెట్టడం అంత మంచిది కాదు. టేక్ కేర్ ఆఫ్ యూర్ సెల్ఫ్. సరే అన్నయ్య, ఇంకోసారి ఇలా జరగకుండా జాగ్రత్త పడతాను. ఓకే, ఫ్రెష్ అయ్యి వెళ్ళి అమ్మకు కనపడు, సరేనా? సరే అన్నయ్య. అన్నయ్య ఏంటి ఆక్వర్డ్ పొజిషన్లో ఉన్నావన్నాడు? నేను సపరేట్ రూమ్లో ఉండడం ఏంటి? నేను రూమ్కి ఎందుకు వెళ్ళాను? నన్ను ఆ రూమ్లోకి ఎవరు తీసుకెళ్ళి ఉంటారు? నేను సాఫ్ట్ డ్రింకే అడిగాను, వాళ్ళు సాఫ్ట్ డ్రింకే అని ఇచ్చారు. అసలు ఆ డ్రింక్ తాగిన తర్వాత నాకెందుకంత బ్లర్ అయిపోయింది? అసలు నైట్ ఏం జరిగింది? ఏం జరుగుంటుంది? సంథింగ్ రాంగ్. ఎవరో కావాలని నాకు ఆల్కహాల్ మిక్స్ డ్రింక్ ఇచ్చారా? నేను ఆ డ్రింక్ని గుర్తుపట్టలేకపోయానా? సంథింగ్ ఏదో జరిగింది. రాత్రి బాగా టెన్షన్ పడ్డావు కదా? మధుని సేఫ్గానే తరుణ్ తీసుకొచ్చాడు కదా? ప్రశాంతంగా నిద్రపోయావా? పొద్దున్నే మాట్లాడించావా? రాత్రి తరుణ్ తీసుకొచ్చాడు, కానీ అది చాలా టైర్డ్గా ఉంది, ఇప్పుడు డిస్టర్బ్ చెయ్యొద్దు, నిద్రపోతుంది అన్నాడు. రాత్రి మాట్లాడలేదు, ఇంకా నిద్ర లేచినట్టు లేదు. లేచాక మాట్లాడొచ్చని ఈ లోపల మొక్కలకు నీళ్లు పోద్దామని వచ్చాను. నీకు మొక్కలన్నా పిల్లలన్నా ప్రాణం కదా? ఇవి బతుకునిచ్చేవి, వాళ్ళు బతుకు పంచుకొని పుట్టిన వాళ్ళు. ప్రేమించకుండా ఎలా ఉంటావు? నీది చాలా మంచి మనసే. ఎవరి పిల్లల్ని వాళ్ళు ప్రేమించడానికి మనసుంటే చాలు, మంచి చెడుతో పనిలేదు. ఆ విషయం అంత సీరియస్గా చెప్పాల్సిన అవసరం లేదు. ఎంత సీరియస్గా చెప్పినా కొన్ని విషయాలు కొంతమందికి అర్థం కావు. నీ ఫోన్ రింగ్ అవుతుంది. యోగా క్లాస్ స్టూడెంట్స్ పదే పదే ఫోన్ చేస్తున్నారు. వాళ్ళంతగా ఫోన్ చేస్తుంటే ఏదో ఒక సమాధానం చెప్పొచ్చు కదా? అలా సైలెంట్గా ఉంటే ఎలా? నేను కూడా యోగా క్లాస్లో మళ్ళీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను, కానీ ఎప్పుడు స్టార్ట్ చేయాలో డిసైడ్ చేసుకోలేదు. అందుకే వాళ్ళకిప్పుడే ఏం సమాధానం చెప్పలేకపోతున్నాను. ఇప్పుడు నేనున్న పరిస్థితుల్లో నేను యోగా క్లాసెస్ చెప్పచ్చో లేదో అని చిన్న డైలమాలో ఉన్నాను. నౌ యు ఆర్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. నువ్వు యోగా క్లాసులు చెప్పొచ్చు, కానీ ఇప్పుడు నీకు ఆ క్లాసులు చెప్పాల్సిన అవసరం ఏం లేదు. నువ్వు ప్రశాంతంగా ఇంట్లో ఉండొచ్చు, నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. నువ్వు సంతకం చేసిన అగ్రిమెంట్ నా చేతిలో పెట్టి ఇక్కడి నుంచి వెళ్ళిపో. మనుషుల మీద నమ్మకాలు పోయిన తర్వాత వాళ్ళని చూడాలంటేనే అసహ్యం వేస్తాం. నా
నాకు నా పిల్లల బాధ్యత ఉంది. ప్రజెంట్ నేను సింగిల్ మదర్ని. వాళ్ళని నా రెస్పాన్సిబిలిటీతో పెంచాల్సిన అవసరం నాకుంది. నేను కష్టపడకుండా వాళ్ళని ఎలా ప్రయోజకుల్ని చేయగలను? నీకు నువ్వు నీ పిల్లలే అనుకుంటున్నావా? మరోలా అనుకోవడానికి నాకు ఇప్పుడు అవకాశం లేదు కదా. కొన్ని షరతుల మధ్య నిబద్ధతతో బ్రతుకుతున్నాను కదా. అదే నీ నిర్ణయం అయితే నువ్వు గతంలో లాగా హాస్పిటల్లో యోగా డిపార్ట్మెంట్లో జాబ్ చేయొచ్చు. నాకు ఎలాంటి అబ్జెక్షన్ లేదు. యు ఆర్ ఆల్వేస్ వెల్కమ్. ఇందులో బలవంతం ఏమీ లేదు, నీ ఇష్టం. ఈ ఆఫరు ఆ పోస్టు నీకోసం ఎప్పటికీ అలాగే ఉంటాయి. నీ ఆఫర్కి నీ ప్రపోజల్కి చాలా థ్యాంక్స్. ఇప్పటికెప్పుడు నేను ఏ డెసిషన్ తీసుకోలేను, నీకు ఆన్సర్ చెప్పలేను. ఫ్యూచర్లో ఆలోచించే నిర్ణయానికి వచ్చినప్పుడు సమాధానం చెప్తాను. నీ ఇష్టం. నా మనసులో మాట చెప్పాను. నిర్ణయం నీదే. ఆ మాటల వెనుక జాల, సానుభూత, నిస్సహాయురాలికి సాయం అన్న ఆలోచన, లేకపోతే మార్పా? అవునే, అది ఆల్కహాల్ తీసుకోలేదు కదా, తీసుకున్నావంటావేంటి? జరిగిన దాంట్లో తన మిస్టేక్ ఉందని తనకి తెలియాలి, తను నమ్మాలి. తనకు తానే కావాలని తాగిందని చెప్తే మనల్ని ఎవరు క్వశ్చన్ చేయరు కదా, మన మీద ఎవరికి డౌట్ రాదు. అందుకే అలా చెప్పాను. మధు, నీకు బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. మధు, ఆగు. ఈ డ్రింక్ తాగొద్దు. హాయ్ చైతన్య. నిన్న పార్టీలో జరిగిన దానికి ఐఎమ్ సారీ. పదరా, క్లాస్కి టైం అవుతుంది. నీకు మొక్కలన్నా పిల్లలన్నా ప్రాణం కదా. ఇవి బతుకునిచ్చేవి. వాళ్ళు బతుకు పంచుకొని పుట్టిన వాళ్ళు. ప్రేమించకుండా ఎలా ఉంటాం? నీది చాలా మంచి మనసే. ఎవరి పిల్లల్ని వాళ్ళు ప్రేమించడానికి మనసుంటే చాలు. మంచి చెడుతో పనిలేదు. గుణ, దేని గురించి అంతలా ఆలోచిస్తున్నావు?